హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజే నవంబర్ 17th రోజున తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3 ఎగ్జామినేషన్ సెషన్ 1, సెషన్ 2 మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామినేషన్ ఇప్పుడే రాసొచ్చారు మీరు. మార్నింగ్ సెషన్లో జనరల్ స్టడీస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 30 క్వశ్చన్స్ అడిగారు, 30 క్వశ్చన్లు అడిగారు. సో ఆ 30 క్వశ్చన్స్కి సంబంధించిన కీ ఏదైతే ఉంటుందో వాటిని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అభ్యర్థులు రేపటి ఎగ్జామినేషన్ కూడా చదవాలి కాబట్టి ఇక్కడ మీకు ఎక్కువ టైం తీసుకోను, డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తాను. దానికి సంబంధించిన సోర్స్, రెఫరెన్స్ అదంతా కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ప్రతిసారి కూడా ఎగ్జామినేషన్ పూర్తయ్యాక మీకు నేను జవాబుదారీతనం, ఆన్సరబుల్గా ఉంటున్నాను, అకౌంటబుల్గా ఉంటున్నాను. నేను ఏ కోర్స్ లాంచ్ చేసినా కూడా అందులో నుండి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పేసి మీకు చూపించే ఒక సంస్కృతిని కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో ఇక్కడ ఈరోజు మార్నింగ్ సెషన్లో మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి 30 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, CA 360 100% మన CA 360 నుండి కవర్ అయినాయి. అవన్నీ కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తూ ఆన్సర్ చెప్తాను. మీరు అవి రెఫరెన్స్ ఏదైతే CA 360 కోర్స్లో ఎక్కడ చెప్తానో ఒక డైరెక్ట్ ఇప్పుడు చూడొచ్చు కూడా. ఓకేనా? సో అభ్యర్థులు ఆన్సర్స్ చూద్దాము. అండ్ అభ్యర్థులకి ఇంకోటి చెప్తున్నాను, మన వాట్సాప్ ఛానల్ ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ ఈ వీడియో కింద మీకు కామెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. రేపు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు నిన్నటి రోజున మీకు ఒక మెసేజ్ పెట్టాను, ఖచ్చితంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ఒక్కసారి చూసి వెళ్ళండి, మిస్ చేయకండి అని చెప్పేసి. ఈరోజు మ్యాక్సిమం సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ అడిగారు, సెప్టెంబర్ 2024. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి, నిన్నటి రోజున ఇంపార్టెంట్ రివిజన్ అని చెప్పేసి ఒక ఇమేజ్ చేశాను. సో ఫిల్మ్ అవార్డ్స్కి సంబంధించి అందులో నుండి డైరెక్ట్ బిట్ వచ్చింది. సో నేను పోస్ట్ చేసేవన్నీ కూడా ప్రెడిక్షన్ ప్రకారం ఈ పోటీ పరీక్షల కోణంలో నాకున్న అనుభవం ఆధారంగా మీకు మ్యాక్సిమం బెనిఫిట్ చేయాలని చెప్పేసి మ్యాక్సిమం పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ టాపిక్ని మనం ఇక్కడ రెఫరెన్స్గా చెప్పొచ్చు చూడొచ్చు. ఉదాహరణకి ఫస్ట్ క్వశ్చన్ ఒక్కొక్కటి చూద్దాం. మీకు రెఫరెన్స్ కూడా చెప్తాను, నేను కవర్ చేసిన వీడియోస్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. సో భారతదేశంచే ప్రారంభించబడిన బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ను ఎలా పిలుస్తారు? సో ఇక్కడ ఇండియా లాంచ్డ్ ఇట్స్ నేషనల్ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ నోన్ యాజ్, ఆన్సర్ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ. విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ. సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ మన CA 360 కోర్స్లో చూడండి, సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ 15 డేస్లో నేను కవర్ చేశాను. అదే వీడియో మీకు సెప్టెంబర్లో అప్లోడ్ చేశాను. మన CA 360 రెఫరెన్స్ డైరెక్ట్ చూడండి, విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇక్కడ కూడా చూడండి కీలో విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ హెడ్డింగ్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి చిత్తడి నెల వైరస్. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో రకరకాల వ్యాధుల కారకాలు, వాటికి అడ్డుకట్ట వేయడానికి వస్తున్న వ్యాక్సిన్లు ఏవైతే ఉంటే వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఖచ్చితంగా ఈసారి డిసీజెస్ ఇన్ న్యూస్ చూడండి అని చెప్తున్నాను. చాలా వ్యాధుల గురించి మీకు చెప్పాను. ఇక్కడ చూడండి, చిత్తడి నేల వైరస్గా పిలువబడే ఒక కొత్త టిక్ బార్న్ వైరస్ను ఎక్కడ కనుగొన్నారు ఇటీవల కాలంలో? ఏ టిక్ బార్న్ వైరస్ కాల్డ్ వెట్లాండ్ వైరస్ దట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ ఇన్, ఆన్సర్ డైరెక్ట్గా మీరు చెప్పొచ్చు, చైనాలో కనుగొనడం జరిగింది. సో కొత్త వెట్లాండ్ వైరస్. సో ఈ వెట్లాండ్ వైరస్ గురించి క్వశ్చన్ అడిగారు. మీకు నేను సైన్స్ అండ్ టెక్నాలజీ సెప్టెంబర్ నుండి ఎక్కువగా కవర్ అవుతాయని చెప్పాను, వచ్చినాయి. సైన్స్ అండ్ టెక్ మన CA 360 కోర్స్లో సెప్టెంబర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోలో చూడండి, అందులో ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 1 to 15th వరకు వీడియో ఇచ్చాను కదా. ఇక్కడ మీకు టైం కూడా కనబడుతుంది, ఏ టైంలో నేను ఇది కవర్ చేస్తాను కూడా. 6 minutes 14 seconds దగ్గర ఈ టాపిక్ అనేది కవర్ అయింది. సో ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ 2024లో భారత ప్రధానమంత్రి సింగపూర్ పర్యటనకి వెళ్ళారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఈ క్రింది రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అక్కడ 4 ఒప్పందాలు కుదిరినాయి, ఇక్కడ 4 ఇచ్చారు, కానీ 4లో ఒక్కటి మాత్రం లేదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిజిటల్ టెక్నాలజీ ఒప్పందం ఉంది, ఆ 2 దేశాల మధ్య సెమీ కండక్టర్ ఒప్పందం ఉంది, అండ్ హెల్త్ అండ్ మెడిసిన్ ఒప్పందం ఉంది. ఇక్కడ లేనిది ఏంటంటే బయోటెక్నాలజీ స్థానంలో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు, భారత్ సింగపూర్ మధ్య 4 ఒప్పందాలు. సో సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్లో మీకు నేను కవర్ చేయడం జరిగింది. సెప్టెంబర్ ఫస్ట్ ఆఫ్ వీడియో ఏదైతే నా వీడియోలో కవర్ చేశాను, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అభ్యర్థులకు PDF కూడా ఇచ్చాను. ఇక్కడ మీకు నేను డైరెక్ట్ PDF కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే నేను ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా మీకు చూపించాలి. CA 360లో వీడియోస్ చూపిస్తున్నాను, CA 360 మ్యాగజైన్లో కూడా నేను అవే ఇస్తున్నాను చెప్పడానికి ఇక్కడ చూపిస్తున్నాను. సో డైరెక్ట్ బిట్, సో అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి 16th ఫైనాన్స్ కమిషన్. అసలు ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి?
రాజ్యాంగబద్ధ సంస్థ అకార్డింగ్ టు ఆర్టికల్ 280 అని. ప్రస్తుతం 15th ఫైనాన్స్ కమిషన్ ఉంది, ఎన్కే సింగ్ గారిది ఇంకా అమల్లో ఉంది అని చెప్పాను. ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ నుండి 16th ఫైనాన్స్ కమిషన్ వరకు ఆ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లను కూడా మీకు నేను చెప్పాను CA 360లో. ఇక్కడ డిసెంబర్లో వార్తల్లోకి వచ్చింది 16th ఫైనాన్స్ కమిషన్, ఎట్ ద సేమ్ టైం జనవరిలో వార్తల్లోకి వచ్చింది, ఏప్రిల్లో వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ 16th ఫైనాన్స్ కమిషన్ సంబంధించి బిట్టు చూడండి. 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు, రైట్ సెంటెన్స్ ఏదంట. సో అరవింద్ పనగరియా గారి ఆధ్వర్యంలో 16th ఫైనాన్స్ కమిషన్ ని డిసెంబర్ 2023లో డిసెంబర్ మంత్ ఎండింగ్ లో వేస్తారు. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ రైట్. సెకండ్ ఏంటి, అజయ్ నారాయణ్ జాను 16వ ఆర్థిక సంఘానికి కార్యదర్శిగా నియమించారంట. కానీ గుర్తుంచుకోండి, 15th ఫైనాన్స్ కమిషన్ 15వ ఆర్థిక సంఘం ప్రస్తుతం అమల్లో ఏదైతే ఉందో ఎన్కే సింగ్ గారిది, దానికి ఇతను కార్యదర్శి. సో 16th ఫైనాన్స్ కమిషన్ ఇతను ఫుల్ టైం మెంబర్, కార్యదర్శి కాదు. మరి కార్యదర్శి ఎవరంటే రిత్విక్ రంజనం పాండే. సో సెకండ్ సెంటెన్స్ అనేది రాంగ్. అండ్ 16th ఫైనాన్స్ కమిషన్ 5 ఏళ్ల పాటు ఉంటుంది. ఎప్పుడు అమల్లో ఉంటుందో కూడా మీకు చెప్పాను, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ చెప్పాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఏప్రిల్ 2025 నుండి 2030 వరకు వర్తిస్తాయట. కాదు, ఇక్కడ ఏప్రిల్ 2026 నుండి, గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో ఏ మాత్రమే సరైనది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అజయ్ నారాయణ్ జా ఫుల్ టైం మెంబర్ అని చెప్పేసి ఇక్కడ హైలైట్ కూడా చేశాను. మీకు ఇది ఎకానమీ జనవరి మంత్. సో జనవరి మంత్ CA 360లో ఎకానమీ సెగ్మెంట్లో ఎకానమీ వర్తమాన అంశాల్లో సెకండ్ పార్ట్లో ఇచ్చాను. వీడియో చూడొచ్చు డైరెక్ట్గా, ఇందులో ఈ టాపిక్ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి బరాక్ అణు విద్యుత్ కేంద్రం. దీని గురించి చాలాసార్లు చెప్పాను. గల్ఫ్ దేశాల్లోనే మొట్టమొదటిదని, UAEలో మొట్టమొదటిదని చెప్పేసేసి. సో డైరెక్ట్ బిట్ అడిగారు, ఈ క్రింది ఏ దేశం బరాక్ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది అన్నట్టుగా క్వశ్చన్ అడిగారు. ఈ క్రింది ఏ దేశం బరాక్ అణు ఇంధన సంస్థగా పిలువబడే తన మొట్టమొదటి అణు విద్యుత్ కర్మాగారాన్ని పూర్తి చేసింది? సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో చూడండి, బరాక్ అణు విద్యుత్ కేంద్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మీకు సెప్టెంబర్ మంత్లోనే 2024 సెప్టెంబర్లో ఇంటర్నేషనల్ సెగ్మెంట్లో ఫస్ట్ టు 15th వరకు వీడియో ఇచ్చాను కదా, అందులో నేను చెప్పాను. చూడండి డైరెక్ట్ బిట్. నెక్స్ట్ వచ్చేసేసి భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ ప్రవర్తన మార్పులను ప్రేరేపించే ఉత్పత్తులకు, సేవలకు సంబంధించిన ఆలోచనలు ఆహ్వానించడానికి ఐడియాస్ ఫర్ లైఫ్ అనే పోర్టల్ను ప్రారంభించింది? ఐడియాస్ ఫర్ లైఫ్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్. లాస్ట్ ఇయర్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన జనరల్ సెక్రటరీ గారు ఆంటోనియో గ్యూటెరస్ గారు ఇండియాకి వచ్చారు. అప్పుడు ప్రారంభించారు, అప్పుడు వార్తల్లోకి వచ్చింది ఐడియాస్ ఫర్ లైఫ్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్. సో 2 సార్లు చెప్పాను. ఒకటి వచ్చేసి 7th అంటే జూలై. సో జూలై CA 360లో జూలై నేషనల్ ఇష్యూస్లో 16th to 30th వరకు వీడియో ఉంది కదా, అందులో కవర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసేసి ఐడియాస్ ఫర్ లైఫ్. సో ఇక్కడ కూడా కవర్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి మీకు నేను ప్రతి ఒక్కటి చూపించాలి కదా, తెలంగాణ మాసపత్రికలను చదవండి అని తరచూ చెప్పాను. ఈరోజు తెలంగాణ మాసపత్రిక నుండి డైరెక్ట్ బిట్స్ కవర్ అయిపోయినాయి. మీకు నేను వీడియోస్ ఇచ్చాను, ఎట్ ద సేమ్ టైం హైలైటెడ్ ఇన్ఫర్మేషన్ అన్న చదవండి అని చాలాసార్లు మీకు నేను మెసేజ్ పెట్టాను. వాట్సాప్లో అనౌన్స్మెంట్స్ ఇస్తున్నాను. కొంత వాట్సాప్లో నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నేను ఇచ్చే అలర్ట్స్ కొంత అలర్ట్గా ఉండండి ఎగ్జామినేషన్ బిఫోర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కింది వాటిని పరిగణించండి. స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధిని కలుగజేయడానికి. దీనికి యూనివర్సిటీకి ఎవరిని చైర్పర్సన్ అంటే ఆనంద్ మహీంద్ర అని అందరికీ తెలుసు. అది నాకు తెలుసు, మీకు తెలుసు, ఎవరికైనా తెలుసు. తెలంగాణలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాని వాళ్ళకు కూడా పేపర్ చదవాలని తెలుసు. కానీ ఇక్కడ ఇంతగా ఏమడిగారు, కో చైర్మన్ అన్నారు, అంటే వైస్ చైర్మన్. సో ఇక్కడ శ్రీనివాసరాజు, గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి, తెలంగాణ మ్యాగజైన్లో శ్రీనివాసరాజులను వైస్ చైర్మన్ ఏమో ఆనంద్ మహీంద్ర, గుర్తుంచుకోండి. ఎక్కడ సెప్టెంబర్ మంత్, ఇది కూడా కరెంట్ అఫైర్స్. సెప్టెంబర్ మీకు మరీ చెప్పాను, సెప్టెంబర్ చూసుకుని వెళ్ళండి అని. సెప్టెంబర్ 2024 తెలంగాణ మ్యాగజైన్ వీడియోస్లో చెప్పాను, వీడియోలో నేను చెప్పాను, మ్యాగజైన్లో హైలైట్ చేసి చెప్పాను. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ తెలంగాణ మ్యాగజైన్. నెక్స్ట్ వచ్చేసేసి హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ కన్ఫర్డ్ విత్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023 ఇన్ బ్యాడ్మింటన్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అనేది క్రీడలో ఇచ్చే అత్యున్నత పురస్కారం. దానికి సంబంధించి మనకెవరు, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, ఇవన్నీ మనం చూసాం కదా. ఇక్కడ ఏముంది, డైరెక్ట్గా చిరాగ్ శెట్టి ఇచ్చారు పేరు. ఆన్సర్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్. సో ఇక్కడ అడిగితే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న మంచిరాగ్ చంద్రశేఖర్ శెట్టి, పేరు కూడా ఫుల్ ఇచ్చాను ఇక్కడ, మీరు చూడండి. సో ఇది అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఈ విధంగా మీకు అడగవచ్చు. ఇది మీకు జనవరి మంత్. సో జనవరి మంత్ CA 360లో కవర్ చేశాను, డిసెంబర్లో కూడా కవర్ చేశాను. డిసెంబర్ 2023 CA 360లో చూడండి అవార్డ్స్ అనే పార్ట్లో. ఓకేనా. సో ఇవన్నీ చూపించండి, ఎందుకంటే చెప్పడం కాదు, చెప్పిన తర్వాత ఏ విధంగా అది మీకు యూజ్ అవుతుందో చూపించాలి. ఓకేనా. నెక్స్ట్ 2024లో భారత రాష్ట్రపతి
నలుగురు ప్రముఖ భారతీయులకు భారతరత్న పురస్కారం ప్రదానం చేశారు. ఇక్కడ అభ్యర్థులకి ఏంటంటే క్వశ్చనే రాంగ్ ఉంది, వీ కెన్ ఫైట్ ఫర్ ఇట్, ప్రశ్న తప్పు ఉంది. సో ఇక్కడ 5గురు 2024లో భారతరత్న పురస్కార గ్రహీతలు 5గురు. భారతరత్న పురస్కారం ఇనిషియేట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డీస్ ఈ సంవత్సరం. సో 5గురి గురించి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ప్రత్యేకంగా అవార్డ్స్ అండ్ హానర్స్ మీకు జనవరి మంత్లో భారతరత్న గురించి ఎక్స్క్లూజివ్ వీడియో ఇచ్చాను. మన ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇచ్చిన వీడియో గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూస్తే కర్పూరి ఠాకూర్ గారు, పివి నరసింహారావు గారు, తెలంగాణ టీవీ, ఎల్కే అద్వానీ గారు, ఎంఎస్ స్వామినాథన్ గారు, సో చరణ్ సింగ్ గారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది? పోనీ ఇచ్చిన దానిలో కూడా మనకు ఆన్సర్ ఏంటని అడగవచ్చు. ఆన్సర్ ఇక్కడ వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి. ఇతను లేరు, ఈ సంవత్సరం కాదు. ఓకేనా, గుర్తుంచుకోండి. 2024లోనే అడిగాడు కాబట్టి మీకు డైరెక్ట్గా కవర్ చేశాను CA 360లో జనవరి మంత్లో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొట్టమొదటి మహిళ, మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూడండి చెప్పాను. ఇక్కడ సూపర్లేటివ్ టాపిక్ వచ్చింది మహిళ గురించి. జయవర్మ సిన్హా 2023 కరెంట్ అఫైర్స్ దాదాపు 5 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే 2023 కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్. గ్రూప్ 3కి వెళ్ళే ముందు మీరు చూడండి, మీకు నేను మన కోర్సు అందిస్తున్నాను ఆల్రెడీ. వెరీ లీస్ట్ ప్రైస్లో ఉంది 2023, 2024. ఇప్పుడు ఇది చూసాక మరింత మందికి అందుబాటులో ఉండాలి కోర్స్ అని చెప్పేసి భారీ ఆఫర్ని ప్రకటించాను. CA 360 కోర్స్ ఇప్పుడే తీసుకోండి. ఓకేనా. సో 2023 సంవత్సరంలో జయవర్మ సిన్హా గారు రైల్వే బోర్డు చైర్పర్సన్గా అండ్ CEOగా వచ్చారు. ఫస్ట్ సెంటెన్స్ రైటే. రైల్వే బోర్డుకి మేము మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ రైట్. సెబీకి మొట్టమొదటి మదబిపూరి బచ్చని, ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. నల్లతమ్మి కలై సెల్వి, CSIR అని చెప్పేసి ఇవి ఇంపార్టెంట్. మహిళలు మొట్టమొదటి అనే పదంతో వార్తలోకి వస్తే దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసేసి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ వాణిజ్య సంస్థ 13వ మంత్రుల స్థాయి సమావేశం 2024లో ఎక్కడ జరిగింది? ఫిబ్రవరి మంత్లో వార్తల్లోకి వచ్చింది. ఫిబ్రవరి మంత్లో మీకు సదస్సులు సమావేశాలు చెప్పాను. 16th ఫిబ్రవరి నుండి 16th ఎండింగ్ వరకు ఉన్న వీడియో ఏదైతే ఉందో అందులో నేను కవర్ చేశాను. సో డైరెక్ట్గా చూడండి, అబుదాబి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 13th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్, అందులో కొత్త సభ్య దేశాల గురించి వచ్చినాయి అని కూడా చెప్పాను. అది ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ డైరెక్ట్ అబుదాబి ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి సో వార్తలు నిలిచిన వ్యాధులు, అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్లు ఇంపార్టెంట్ అని చెప్పింది కదా. ఇక్కడ మరొకసారి చూడండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ 24లో ఒక ఎంపాక్స్ టీకాను ఆమోదించింది. ఈ క్రింది వాటిలో దీనిని ఏది అభివృద్ధి చేసింది? డైరెక్ట్ ఇచ్చాను చూడండి. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ సెప్టెంబర్ మంత్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో ఫస్ట్ వీడియోలో ఇచ్చాను. సెప్టెంబర్ 1 to 15th వరకు వీడియోలు చూడండి. ఇక్కడ డైరెక్ట్ మీకు MVA-BN ఎంపాక్స్ వ్యాక్సిన్. సో ఇక్కడ ఏమంటున్నాను? బవేరియన్ నార్డిక్. సింపుల్ ఆన్సర్. సో థర్డ్ ఆన్సర్. సో ఎగ్జామినేషన్ చూడండి ఎక్కడి నుండి కవర్ అవుతున్నాయి. సో ఎగ్జామినేషన్ పేపర్ తయారు చేసేవాడి నాడిని పట్టుకోవాలి మనము. సో మనం గత 4 ఏళ్ళుగా ఏ పోటీ పరీక్షలైనా కూడా ఎలా కవర్ చేస్తున్నాడు వాటిని అబ్జర్వ్ చేసి ఎంతవరకు స్టూడెంట్కి ఇవ్వాలో సమాచారం అదే ఇస్తున్నాను. మీరు CA 360 ముందేసుకొని రేపు ఎగ్జామ్ అయిన తర్వాత, ఇప్పుడు ఎందుకంటే రేపు ఎగ్జామ్ ప్రిపేర్ కండి, ముందేసుకొని ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది కదా రానున్న రోజుల్లో. నెక్స్ట్ వచ్చేసి 2024 లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి క్రింది వాక్యంలో ఏవి ఒప్పు? లోక్సభ ఎలక్షన్ సంబంధించి షెడ్యూల్ విడుదలైంది కదా మార్చిలో. సో దానికి సంబంధించి మీకు నేను చెప్పాను కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, రాజ్యాంగ మరియు రాజకీయాలకు సంబంధించిన వర్ధమాన అంశాలు 6th మంత్ అంటే జూన్ ఫస్ట్ హాఫ్లో చెప్పాను నేను మన CA 360లో. ఏ టైంలో చెప్పాను? 16th minute చెప్పాను. సో ఇక్కడ చూడండి, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తేదీ ఏంటి? తేదీ కూడా ఇచ్చిన నేను 16th March 2024. పోలింగ్ దశలు 7 దశలు జరుగుతాయి. తొలి దశ April 19th, చివరి దశ June 1. ఇక్కడ చూడండి ఇక సమాచారము. సో భారత ఎన్నికల సంఘం ఫిబ్రవరి 20 నాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరిలో కానే కదా మార్చి. సో ఫస్ట్ సెంటెన్స్ రాంగ్. సెకండ్ సెంటెన్స్ ఏంటి? 19th April 2024 రోజున మొదటి విడత ఎన్నికలు అంట. సో కరెక్టే, 19th April ఫస్ట్ అంటే సెకండ్ సెంటెన్స్ రైటే. నెక్స్ట్ 13th May నాడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగింది. సెకండ్ ఇది కూడా C కూడా కరెక్టే. మొదటిసారిగా ఎన్నికల్లో మహిళలకు ఇంటి నుండి ఓటు వేసే సదుపాయాన్ని కల్పించారు. సో ఇది కాదు, BC ఈజ్ ద ఆన్సర్. సో సెకండ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో అండమాన్లో పోర్ట్ బ్లేర్ పేరు మార్పు సంబంధిత అంశాలు చూడండి. అది కట్టడాలైనా లేదా చౌక్స్ అయినా లేదా ఇటీవల కాలంలో వార్తలకు వచ్చిన నగరాలైనా యూనివర్సిటీ అయినా ఖచ్చితంగా అంటున్నాను. సో ఇక్కడ పోర్ట్ బ్లేర్ శ్రీ విజయపురం అని చెప్పేసి ఏ రోజు చెప్పిన సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ మంత్ ఫస్ట్ హాఫ్లో. సో పేరు మార్పు జాతీయ అంశాలు చూడండి 3rd minute దగ్గర చెప్పాను వీడియోలో. సో ఇక్కడ ఏంటిదంట? అండమాన్ నికోబార్. ఓకేనా, గుర్తుంచుకోండి, అండమాన్ నికోబార్ రాజధాని. నెక్స్ట్ వచ్చేసేసి
కింది వాటిలో 2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినది ఏంటి? ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు మర్మర్స్ ఆఫ్ ది జంగిల్. సో ఇక్కడ మీకు ఏ రోజు చెప్పిన 8th మంత్ అంటే ఆగస్ట్ 16th to 31st వరకు వీడియో ఉంది కదా, అందులో చెప్పాను. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా చూడండి, ఉత్తమ డాక్యుమెంటరీ మర్మర్స్ ఆఫ్ ద జంగిల్ మరాఠీ సినిమా నిన్నటి రోజున మన వాట్సాప్ ఛానల్లో నిన్న క్విక్ రివిజన్లో పోస్ట్ చేశారు. సో మర్మర్స్ ఆఫ్, సో డైరెక్ట్గా ఉంది ఇక్కడ ఓకేనా, మర్మర్స్ ఆఫ్ ది జంగిల్. సో ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసేసి G7కు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి. ఇది సంపన్న పాశ్చాత్య దేశాల లాంఛన సమూహము. దీనికి శాశ్వత సచివాలయం కానీ చట్ట హోదా కానీ లేదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సరైన జవాబు ఏంటంట, కరెక్ట్ ఆన్సర్ ఏంటంట, సో ఇది సంపన్న పాశ్చాత్య దేశాల లాంఛన సమూహము. సో కాదు, సో బి ఈజ్ ద ఓన్లీ ఆన్సర్. సో 4th. సో ఇక్కడ మీకు ఎందుకు ఇచ్చానంటే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అంశాల్లో జూన్ మంత్లో నరేంద్ర మోదీ గారు 50th G7 సమ్మిట్కి ఇటలీకి వెళ్ళారు. ఆ సందర్భంగా G7 సమ్మిట్ గురించి మొత్తం చెప్పాను ఇక్కడ. సో టోటల్ అసలు G7 ఏంటిది, ఎలా ఏర్పడింది, అందులో సభ్య దేశాలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు నేను చెప్పాను, చూడవచ్చు ఇంటర్నేషనల్లో. నెక్స్ట్ వచ్చేసేసి సో అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ అని చెప్పగానే ప్రతిసారి అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్కి 14వ చీఫ్ అని చెప్పేసి ప్రతిసారి చెప్పాను. సో ఇక్కడ అజయ్ బంగా భారత మూలాలు ఉన్న వ్యక్తి. అజయ్ బంగా 3 సంవత్సరాల కాలానికి గాను 2022లో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ నాకు 2022 కాదు కదా, తను 2023లో. సో 2020 ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. భారత రాష్ట్రపతి అతనిని 2021లో పద్మవిభూషణ్ అవార్డు అంటే పద్మవిభూషణ్ రాలే, 2016లో అజయ్ బంగాకి పద్మశ్రీ వచ్చింది. సో మీరు ఎక్కడ చూడొచ్చింది, 2023 జూన్ మంత్ వీడియోలో చెప్పాను, 2023 ఫిబ్రవరి మంత్ వీడియోలో చెప్పాను. మీరు ఎందుకంటే జూన్ ఫస్ట్ హాఫ్లో తను ప్రమాణ స్వీకారం అంటే వరల్డ్ బ్యాంక్కి చీఫ్గా వచ్చారు, బాధ్యతలు స్వీకరించారు. వరల్డ్ బ్యాంక్ 14th ఓకేనా, జూన్ 2న. నెక్స్ట్ వచ్చేసేసి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించి క్రింది వాక్యాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతానికి కలిపే తూర్పు కారిడార్ మరియు గల్ఫ్ ప్రాంతాన్ని యూరప్లకు అనుసంధానం చేసే ఉత్తర కారిడార్ను కలుపుతుంది. సో ఫస్ట్ సెంటెన్స్ కరెక్టే. సెకండ్ వచ్చేసి ఇది విమాన మార్గాలతో పాటు రోడ్డు రవాణా మార్గాలు, రోడ్డే కాదు సముద్ర మార్గం కూడా ఉంది ఇక్కడ. సో సెకండ్ సెంటెన్స్ రాంగ్, అంటే ఏ మాత్రమే కరెక్ట్. సో ఏ రోజున కవర్ చేశాను మీకు నేను MCQC మధ్యలో తీసుకొస్తున్నాను కదా. సో ఏ రోజు ఇది 5th February 2024 రోజున MCQC చెప్పాను. అసలు ఏంటి ఐమెక్ అని చెప్పేసి ప్రత్యేకంగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసేసి నరేంద్ర మోదీ గారికి వస్తున్న అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేస్తున్న దేశాలను ఖచ్చితంగా చూడండి అని. ఈ రోజు కూడా నైజీరియా అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది November 17th రోజున. ఆ లిస్ట్ అంతా ఇచ్చాను మీకు నేను, ఒకసారి చూడండి మీరు. అవార్డ్స్ అండ్ హానర్స్ జూలై మంత్లో అవార్డ్స్ అండ్ హానర్స్ వీడియోలో మోదీ గారిని వరించిన అత్యున్నత పురస్కారాలని 15 పురస్కారాల గురించి చెప్పాను. అందులో రష్యా అత్యున్నత పురస్కారం అని చెప్పాను. రష్యా అత్యున్నత పురస్కారం వచ్చింది. ఏంటది, ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ ఆండ్రూ ద అపోస్టల్. జూలై మంత్లో తను రష్యా పర్యటనకి వెళ్ళారు. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా, గుర్తుంచుకోండి. ఆగస్టులో కాదు, సో ఫస్ట్ సెంటెన్స్ రాంగ్. జూలై 8th 9th సబ్జెక్ట్ కండిషన్, జూలై మంత్, ఆగస్ట్ కాదు అంటే సెకండ్ ఇది కరెక్ట్. బి ఓన్లీ ఈజ్ రైట్ ఆన్సర్. సో బి మాత్రమే కరెక్ట్. అంటే ఈ పురస్కారం నరేంద్ర మోదీ గారికి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి బిమ్స్టెక్. రీసెంట్గా బిమ్స్టెక్ సంబంధించి నవంబర్ మంత్లో కూడా మనం వీడియోలో డిస్కస్ చేయాలి. ఎందుకంటే ముందు జాగ్రత్తగా November 1st నుండి 10th వరకు వీడియోలు కూడా మీకు ఇచ్చాను. ఎందుకంటే Group 3 ఎగ్జామినేషన్ ఉందని మీకు ప్రత్యేకంగా చెప్పాను వీడియోస్లో, CA 360 వీడియోస్లో చెప్పాను. అందులో మీకు బిమ్స్టెక్ గురించి చెప్పాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5th బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం 2020 కాదు, కరోనా టైంలో బిమ్స్టెక్ మీటింగ్ జరగలేదు, సమావేశం జరగలేదు, వర్చువల్గా కూడా జరగలేదు. 4th బిమ్స్టెక్ మీటింగ్ ఏంటంటే 2018లో జరిగింది నేపాల్లో. 5th బిమ్స్టెక్ మీటింగ్ శ్రీలంకలో 2022లో జరిగింది. సో గుర్తుంచుకోండి. ఇక్కడే మనం అబ్జర్వ్ చేస్తే బిమ్స్టెక్ చార్టర్ 5th మీటింగ్లో వచ్చింది, అది శ్రీలంకలో, గుర్తుంచుకోండి. అది రీసెంట్గా అమల్లోకి వచ్చింది 2024లో, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫస్ట్ది రాంగ్, సెకండ్ వచ్చేసి రైట్, అంటే బి ఓన్లీ రైట్, బి మాత్రమే రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీకు బిమ్స్టెక్ గురించి చెప్పాను చూడండి. నెక్స్ట్ వచ్చేసేసి నోబెల్ పురస్కారాలు. అందరూ మనం ఏం చేసామంటే 2024 నోబెల్ పురస్కారాల గురించి నేర్చుకొని వెళ్ళున్నాము ఎగ్జామినేషన్ మన రీసెంట్గా. కానీ ఈ ఎగ్జామినర్ ఏం చేశారంటే 2023లో గుర్తుందా లేదని పరీక్షించాడు. సో 2023 నోబెల్ పురస్కారాలు మీకు నేను CA 360లో చెప్పాను, ఇది అదే CA 360లో. సో ఇక్కడ శాంతి రంగంలో ఇరాన్కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్ మహమ్మది గారికి రావడం జరిగింది నోబెల్ పురస్కారాలు 2023 CA 360. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈమె ఈజిప్ట్ కాదు, ఇరాన్. ఇక్కడ చెప్పాను కదా, ఇరాన్ పేరు కూడా ఇచ్చాను, ఏది ఇంపార్టెంట్ అది ఇచ్చాను. 1 లైనర్స్లో కూడా మీకు ఇవన్నీ కవర్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. సో అంటే బి మాత్రమే కరెక్ట్, సరైన సమాధానం. నెక్స్ట్ వచ్చేసేసి సో ప్యారిస్ ఒలింపిక్స్ విశ్వ క్రీడలు ఈ సంవత్సరం జరిగిన ఇన్నోవేషన్ ఇదంతా మీకు చెప్పాను. ఒలింపిక్స్ పైన స్పెషల్ వీడియో కూడా ఇచ్చాను, ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభమైందని చెప్పేసి. సో పథకాల పట్టిక చూడండి, ఒలింపిక్స్లో పథకాల పట్టికను ఇక్కడ చూడండి. మీకు ఈ పథకాల పట్టికల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒలింపిక్స్ Part 2లో.
మీకు నేను అందించాను. ఆగస్ట్ మంత్లో ఉంటుంది. సో యూఎస్ఏ టాప్, సెకండ్ చైనా, థర్డ్ జపాన్, ఆస్ట్రేలియా 4th, 5th ఫ్రాన్స్, నెదర్లాండ్ 6th, 71st పొజిషన్ భారత్. నెక్స్ట్ వచ్చేసేసి సో ఏఐ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ మాసపత్రికలో కవర్ చేశాను, మీరు చూడొచ్చు. సో ఇందులో డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను. కింది వాటిలో తెలంగాణ గ్లోబల్ కృత్రిమ మీద శిఖరాగ్ర సమావేశం 2024 యొక్క ప్రణాళికాబద్ధమైన ఫలితం కానిదే ఏంటిది? సో 4th ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసేసి ఇవన్నీ కూడా మీకు సో ఇప్పటికిప్పుడే మీకు అన్ని రెఫరెన్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా మీకు రెఫరెన్సెస్ అన్ని కూడా మీకు నేను ఇక వాట్సాప్లో పంపిస్తాను. ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ మీకు రెఫరెన్స్ ఇచ్చాను. ఇంకొక 4 క్వశ్చన్స్కి రెఫరెన్సెస్ ఆ వీడియో క్యాప్చర్ చేయలేదు, మీకు పంపిస్తాను. మీకు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు పంపిస్తాను. సెప్టెంబర్ 2024లో రాజస్థాన్లోని అజ్మీర్లో విషాను యుద్ధ అభ్యాస్ అనే ఒక మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఇది దేనికి సంబంధించింది? పాండమిక్ ప్రిపేర్నెస్. సో 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసేసి సో కింది వాక్యాల్లో బ్లైండ్ ఐ తెలంగాణ మాసపత్రికలో ఉంది. ఇది బ్లైండ్ ఐకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక కుర్రాడు ఇన్నోవేట్ చేశాడు, దీని గురించి గుర్తుంచుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బ్లైండ్ ఐ స్టిక్ అది. సో ఇట్ ఈస్ ఇన్నోవేటెడ్ బై టీనేజర్ ఫ్రమ్ తెలంగాణ, మన పెద్దపల్లి డిస్టిక్. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై ఐమా జైన్ వెంచర్స్, వీళ్ళే పురస్కారం అందించారు. సెకండ్ కరెక్ట్. ఇన్నోవేటర్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ ఏలియన్ ఇన్నోవేషన్స్, ఇతను ఇన్నోవేటర్, ఒక సంస్థకి సంబంధించి ఫౌండర్. సో 3 వాక్యాలు కూడా కరెక్టే. ఏబీసీ ఇస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ మాసపత్రికలు ఇచ్చారు తన గురించి, మీకు నేను మాసపత్రికలు హైలైట్ చేశాను కదా, ఇన్ఫర్మేషన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కృత్రిమ మీద పద్ధతుల ప్రకారము 2024 మార్చిలో ఐక్యరాజ్య సమితి సర్వస్వ ప్రతినిధి సభ ఆమోదించిన తీర్మానంలో కింది లక్షణాల్లో ఏవి ఉన్నాయి? సో సేఫ్ ఉంది, సెక్యూర్ ఉంది, ట్రస్ట్ వర్తి ఉంది, హానెస్ట్ లేదు. అంటే సి లేనిది ఆన్సర్. అంటే ఏంటి? ఏబిడి. సెకండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది కూడా మీకు నేను కవర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి భారతీయ అంతర్జాతీయ సముద్ర వివాద పరిష్కరించ డైరెక్ట్ బిట్ మీకు 4 సార్లు చెప్పాను మన CA 360లో. సో ఆన్సర్ ఇది గోవాలో సమావేశం జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆస్కార్ అవార్డ్స్ గురించి స్పెషల్ వీడియో కూడా మీకు ఇచ్చాను నేను. అందులో దీనికి ఆన్సర్ నిషా పహుజా ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో ఏ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం కొత్త సాంకేతిక భద్రతా చొరవను ప్రారంభించింది? యునైటెడ్ కింగ్డమ్ ఆన్సర్ డైరెక్ట్గా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి సో ఇది ఒక్కటి కొంత డౌట్ఫుల్. యాక్చువల్లీ ఏంటంటే ఇది కాంపిటీషన్ జరగలేదు. సో అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఇది మాత్రం మీకు తర్వాత నేను దీని మీద అనాలిసిస్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి సంబంధించి ప్రధాన విభాగాల్లో కానిది ఏంటి? సో IBRD. ఓకేనా, ఇదే ఆన్సర్ దీనికి. ఓకేనా. సో ఇప్పుడు అభ్యర్థులకు చెప్తున్నాను, Group 2 ఎగ్జామినేషన్ డిసెంబర్ మంత్ ఎండింగ్లో ఉంది. ఇప్పటికైనా CA 360లో ప్రతి పాయింట్ నేను ఇచ్చింది ఏదైతే నేను చెప్పిందే చూడండి. డెప్త్, కొన్ని టాపిక్స్ చాలా డెప్త్గా ఇస్తున్నాను, కొన్ని టాపిక్స్ సూపర్ఫిషియల్గా ఇస్తున్నాను. ఇచ్చిన టాపిక్స్ మిస్ అవ్వట్లేదు. సో 100% మనం చెప్తున్న టాపిక్స్ నుండి కవర్ అవుతున్నాయి. ఇంత షార్ట్ స్పాన్లో ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే ఇవన్నీ కూడా మీకు ప్రూఫ్ చూపించగలుగుతాను. అబ్జర్వ్ చేయండి. అండ్ ఇండియన్ పాలిటీ మీకు రానున్న Group 2 ఎగ్జామినేషన్ 50 మార్క్స్ కంటెంట్ ఇండియన్ పాలిటీ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, మీకు సోషియాలజీ కానివ్వండి, మ్యాక్సిమం మన స్కోర్స్ అనేవి మీకు బెనిఫిట్ అవుతాయి. ఓకేనా. మీకు మళ్ళీ నేను పాలిటీ పైన కూడా కీ పేపర్ రిలీజ్ చేస్తాను, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా వరకు కష్టం గూగుల్లో. ఇక పాలిటీ అంటే ఈజీగా మీకు అన్ని సెషన్స్ కంప్లీట్ చేస్తాను, సులభంగా. స్టాటిక్ సబ్జెక్ట్ ఉంటుంది, కరెంట్ పాలిటీ కొన్ని టాపిక్స్ ఉంటాయి కాబట్టి అవి ఈజీగా చేస్తాను. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ CA 360 కోర్స్ ఇట్ హ్యాస్ ప్రూవెన్. సో హౌ వర్త్ ఇట్ ఈజ్ అని చెప్పేసి అభ్యర్థులు ఈ రోజే GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మన CA 360 కోర్ పైన ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. సో Group 2 ఎగ్జామినేషన్ రానున్న ఏ పోటీ పరీక్షలను కూడా 100% మీకు నేను సక్సెస్ గేమ్ చేంజర్గా ప్రూవ్ చేస్తాను. ఓకేనా. మళ్ళీ మనం పాలిటీ కీ పేపర్తో కలుద్దాము. థ్యాంక్ యూ.